ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. జూలై 26 నుండి ఆగస్టు 1 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో చంద్ర సంచారం. బుధుడు మిథున రాశిలో, రవి, గురులు కర్కాటక రాశిలో, శుక్ర, కేతువులు సింహరాశిలో, కుజుడు వృషభ రాశిలో, శని మీనరాశిలో, రాహువు కుంభరాశిలో. ఈ విధమైనటువంటి గ్రహముల యొక్క సంచారం ఉండడం వల్ల గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి ఆయా రాశుల వారికి ఎలా ఉంటుందనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఈ వారం ముఖ్యమైన పండగలు ఏమిటి అంటే, మనకి 29వ తారీఖు వ్యాస పూర్ణిమ, వ్యాసుడు. గురు పౌర్ణిమ అంటారు. అసలు మనకి గురువులు ఎవరు అంటే, ఆది శంకరాచార్యుల వారు మొట్టమొదటి గురువు. ఇంకా అంతకంటే మొట్టమొదటి గురువు శ్రీకృష్ణ భగవానుడు. శ్రీకృష్ణ భగవానుడి తర్వాత ఆది శంకరాచార్యులు రెండో ఆయన. మూడో గురువు ఎవరు? వ్యాసుడు. ఈ ముగ్గురే మనకి గురువులు అట. మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్లే, కానీ గురుత్వం అనేది ఈ ముగ్గురికే ప్రతిపాదించబడినది. ఎందుచేత శ్రీకృష్ణ భగవానుడు ఆది గురువు, అందరికీ భగవద్గీత లాంటిదంతా ఆయన బోధించాడు. రెండోది ఆది శంకరాచార్యుల వారు అందరికీ అందించాడు ఇది. మూడోది వ్యాస భగవానుడు అష్టాదశ పురాణాల్లో ఈ యొక్క మొత్తం అంతా కూడా నిక్షిప్తం చేశాడు. అంచేత వ్యాస పూర్ణిమ అన్నారు దాన్ని. అదే గురు పూర్ణిమ అని ఆ గురువుని మనం నమస్కారం చేస్తే ఆ శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాధిపతి, సమస్తమైన భువనాన్ని కూడా ఆయన శరీరంలో ఇముడ్చుకుని ఈ లోకాన్ని విస్తరింపజేస్తూ లోకాన్ని సన్మార్గంలో నడిపించేటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ భగవానుడు. అటువంటి గురువుకి మనం నమస్కారం చేసుకుంటూ, అంచేతనే వ్యాసుడు గురించి మనం చెప్పుకున్న శ్లోకం కూడా ఈవేళ. అటువంటి వ్యాస భగవానుడికి నమస్కారము, ఆది శంకరాచార్యుల వారికి నమస్కారం తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. మేషరాశి. ఈ మేషరాశి వారికి చంద్రుడు దశమ, ఏకాదశ, ద్వాదశ స్థానాలు అంటే నవమ, దశమ, ఏకాదశ స్థానాల్లో చెప్పచ్చు. అయితే వార ప్రారంభంలో ప్రయాణాదులుంటాయి, వార మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతం అన్నింటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. గత 4 వారాల కంటే ఈ మేషరాశి వారికి ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎందుచేత అంటే శుక్రుడు 5వ స్థానంలో ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. బుధుడు తృతీయ స్థాన సంచారం. ప్లానింగ్ విధానం సక్సెస్ఫుల్గా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఆ నిర్ణయాలు తప్పనిసరిగా మీరు అమలు చేస్తారు. దానికి అనుగుణంగానే మీ యొక్క విధి విధానాలు ఉంటాయి. తప్పనిసరిగా విజయం సాధించే దిశలో మీరు ప్రయాణం చేస్తారు. ఇక విద్యార్థులు అంటారా, గురుబలం తక్కువ ఉండడం చేతను పేమెంట్ షీట్లు రావడానికి అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి కొద్దిగా పనులు ఆలస్యం అవుతాయి. వృత్తుల వారికి, వృత్తుల్లో కళారంగం వారికి, న్యాయవాదులకి, వైద్యులకి ఆర్థిక పరమైన ప్రోత్సాహం ఉంటుంది. వ్యాపారస్తుల విషయానికి వచ్చినట్లయితే
లోహ యంత్ర వారికి సామాన్యంగాను, కమిషన్ సంబంధమైన వ్యాపారాదులు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి. అలాగనే షేర్సు, ఎలక్ట్రానిక్స్, జనరల్, కిరాణా, మెడికల్, అపర, ధాన్య వారికి ప్రోత్సాహకరంగా ఉంది. ఐటీ రంగం, అలాగనే మీరు చిన్న చిన్న వృత్తులు చేసేవారు, అంటే సంచార వృత్తులు చేసేవారు, ఇన్సూరెన్స్ కంపెనీలు, కొన్ని విషయాలు అందరికీ కూడా ఈ వారం గతం కంటే చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మరి ఇంకా అనుకూలంగా ఉండాలి అంటే ఏమిటి అంటే కొంత అసంతృప్తి, చికాకు, ఎవరు అనకపోయినా అన్నట్టు ఫీలింగు, ప్రతి పని కూడా 2-3 సార్లు మనం ప్లానింగ్ చేసుకోవడం, సక్సెస్ అవ్వలేదని అశాంతి కోల్పోవడం, చిన్న చిన్న అనారోగ్యాలు ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలీదు, ఏ విధంగా మనకి తొలుగుతాయో తెలీదు. ఇటువంటి స్వల్పమైనటువంటి ఇబ్బందులు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి. అంచేతనే మనం తప్పనిసరిగా ఓం శం శనైః చరాయ నమః, ఓం శం శనైః చరాయ నమః అనే శని మంత్రం చదువుకోండి. నవగ్రహ శ్లోకాల్లో శని శ్లోకం చదవండి. శనివారం నియమం పెట్టండి. దానాల్లో నువ్వులు దానం చేయండి. దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనె ఇవ్వండి. మీ జీవితం చాలా మంచి మార్పులతో ముందుకెడుతుంది. దానికి తగ్గట్లుగా మీ యొక్క ప్రవర్తన ముందుకు పెడతారు. అంటే వీళ్ళ వల్ల కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయంటే వాళ్ళ అవసరమైతే వాళ్ళని పక్కన పెట్టి ఎవరితో ప్రయోజనం ఉందో వారితో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతం కంటే మీలో ఒక మంచి మార్పులు, మంచి ఆలోచన, మంచి ప్రవర్తన, మంచి ప్రణాళికలు అనేటువంటి వాటిని ముందు వేసుకుని ముందు ప్రయాణం చేసే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో గోల్డ్ కలర్. మరి ఆరాధనలో ఏం చేస్తే బాగుంటుందంటే శనివారమేమో శని భగవానుడిని పూజించడం, ఓం శం శనైః చరాయ నమః శని మంత్రం చేయడం, శనివారం నియమం చేయడం, అలాగే కాకులకి ఆహారం పెట్టడం, చేవలకు పంచదార పెట్టడం, జమ్మి చెట్టు ఉంటే ప్రదర్శనాలు చేయడం, ఇటువంటివన్నీ కూడా చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. స్వస్తి. అయితే మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది. దాన్ని చూడండి. దాంట్లో భాగవతం పెడుతున్నాం. అనేక రకాలైనటువంటి వీడియోస్ అన్ని కూడా మేము పెడుతున్నాం. అంటే భాగవతంతో పాటు వార ఫలాలు, మాస ఫలాలు, షార్ట్స్, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. కాబట్టి తప్పనిసరిగా వాటిని మీరు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్ చేయండి. భాగవతం మీరు వినండి, అందరి చేత వినిపించండి, తరించండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. మళ్ళా వచ్చే వారం కలుసుకుందాం.